గుజరాత్లో జరిగిన విమాన ప్రమాదంపై స్పందించి ఒక ఊహా చిత్రాన్ని వాటర్ కలర్స్ పెయింటింగ్తో వేశారు. నిన్న గురువారం గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్లేందుకు బయలుదేరిన విమానం 59 సెకన్లలో ఎయిర్పోర్ట్ సమీపంలో మెడికల్ కాలేజ్ హాస్టల్పై కూలడంతో విమానంలో ఉన్నవారు 240 మంది మరణించారు. విమానం పడిన మెడికల్ కాలేజ్ హాస్టల్లో 50 మంది మరణించారు. విమానం పడిన చోట ఉవ్వెత్తున మంటలు చెలరేగాయి. దట్టమైన పొగతో నిండి ఉంది. అంతవరకు ఆనందంగా ఉన్న ప్రయాణికులు కొన్ని క్షణాల్లో మాడి మసైపోయారు. ఈ దుర్ఘటన చాలా బాధాకరం. అందరి జీవితాలు చిన్నాభిన్నమయ్యాయి. ఎన్నో ఆశలతో బయలుదేరిన మన సాటి మనుషులు మరణించారు. మరణించిన వారిలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని కూడా ఉన్నారు. నేను వేసిన ఈ చిత్రంలో విమాన ప్రమాదంలో ఎగిసిన మంటల్లో భయాందోళనతో ఆర్తనాదాలతో మంటలతో మరణించిన వారు, గుర్తుపట్టలేని కాలిపోయిన మృతదేహాలు, తెగిన శరీర భాగాలు, రక్తపు మాంసపు ముద్దలు ఇలా ఈ చిత్రంలో చూపించారు. ఇంతమందికి చావు కారణమైన ఈ బోయింగ్ విమానం కూడా ఈ చిత్రంలో చూపించారు. మరణించిన వారికి నా కన్నీటి చిత్రం నివాళులు అర్పిస్తాను. మాటలు కందని విషాదం, మనసు కలిసి వేసిన ఈ దుర్ఘటన, ఇలాంటి దుర్ఘటన ఎప్పుడు జరగకూడదని కోరుకుంటున్నాను. మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి ఇవ్వాలని, ఇకనైనా ఇలాంటి సంఘటన జరగకుండా కేంద్ర ప్రభుత్వం చూసుకోవాలని కోరుకుంటున్నాను.